ఇలాంటివన్నీ మన చుట్టూనే ఉంటాయి. ఇలాంటి ఎప్పుడు వినలేదురా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అరే గేమ్ దొరికిందిరా. ఏంది? స్నేక్స్ అండ్ లాడర్సా? ఆడేద్దాం, గట్టిగా ఆడేద్దాం. ఏంది గట్టిగా ఆడేది? నువ్వు అనుకున్నట్టు స్నేక్ అండ్ లాడర్ కాదు, ఇది గోస్ట్ షాట్. ఇది ఆడితే దయ్యాలతో మాట్లాడచ్చు తెలుసా? చెప్పానుగా, నెగిటివ్ ఎనర్జీ బయటకు రావడానికి వెతుక్కునే దారిలో ఇది ఒకటి. అబ్బా, నేను ఇదే చెప్పబోయా. వెళ్ళిపోయే దరిద్రాన్ని చప్పట్లు కొడి తిరిగి వెనక పిలిచినట్టుంది. అది కాదు, వాళ్ళతో క్లోజ్గా మాట్లాడచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, డౌట్ క్లియర్ చేసుకోవచ్చు, మజా వస్తుంది. పక్కనే అమ్మాయి ఉండగా అంటే కొత్తదేం వస్తుంటా? నువ్వు నోర్మై, ఈ గేమ్ ఆడడానికి నేను రెడీ. నేను రెడీ. రేయ్ వద్దురా. రే నువ్వు పక్కెళ్ళి ఆడుకోరా, మనం ఆడుకుందాం. ఏం చేస్తున్నావు రా? పొద్దునే కలిసావుగా, ఎందుకంత విసుగు? వస్తున్నాగా, పట్టు. చూడు, జాగ్రత్తగా వినండి. కాయిన్ ఎస్ మీద పెట్టాలి, ఆత్మను పిలవాలి. కాయిన్ మూవ్ అయిందంటే ఆత్మ ఉన్నట్టు. ఈ ఆల్ఫాబెట్స్ బేస్ చేసుకొని ఆత్మ తన పేరు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఓకే కదా, అందరికి అర్థమైందా? ఒక్కటి మాత్రం జాగ్రత్తగా వినండి, వచ్చిన ఆత్మని జాగ్రత్తగా పంపించాలి. పొరపాటున కూడా ఆత్మ వెళ్ళే వరకు ఈ చాట్ చినకూడదు. తిరిగితే మనకు చినుగుద్ది. నో డౌట్స్, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇదే ఈ కామెడీ తగ్గించుకో. ప్రామిస్ రా, నేను నిజంగా ఏం చేయలేదు. శివ జరపలేదు. చెప్తుంటే మీకు ఒక కథ చెప్తాను. గోపాలనే వ్యక్తి శ్మశానానికి వెళ్ళి అక్కడ కాలుతున్న ఒక చితిపైన శవం ఉంది.